ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. అక్టోబరు 3వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా, ఈ జిల్లాలో ఉన్న 20 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం. ఈ మండలంలో మొత్తం 15 గ్రామాలు ఉన్నాయి. ఈ 15 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొరకు ప్రార్థించడానికై మీరు చూపించిన మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న 15 గ్రామాలను మీరు దర్శించండి. 15 గ్రామాల ప్రజలను, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించి మీరు మహిమను పొందుకోండి. ఈ మండల ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా మీరు కృప చూపించమని ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను మీరు బలపరచండి. సువార్థికులు మీరు బలపరచండి. కృపగలిగిన దేవ, ఈ మండలంలో బహిరంగంగా సువార్త ప్రకటించుటకు మార్గాలు మీరు తెరిచి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 9వ అధ్యాయము 3వ మాట నుండి 6వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మరియు ఆయన, మీరు ప్రయాణము కొరకు చేతి కర్రనైనను, జాలినైనను, రొట్టెనైనను, వెండి అయినను, మరి దేనినైనను తీసుకుని పోనవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించరో ఆ ఇంటనే బస చేసి అక్కడి నుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణం నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాద ధూళి దులిపివేయడని వారితో చెప్పెను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించినట్లుగా దేవుని రాజ్యము ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపినట్లు నిన్నటి దినాన డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న
సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను పంపిస్తూ మీరు ప్రయాణం చేసేటప్పుడు చేతి కర్రైనా జాలినైనను రొట్టెైనా వెండి బంగారాలు దేనిని తీసుకొని పోవద్దు అని యేసు ప్రభులు వారు చెప్పారు. ఈ మాటను పాటించి చాలామంది యవనస్తులు సేవ కొరకు వారి జీవితాన్ని ప్రారంభించిన దినాలలో ఈ మాటను ఆధారం చేసుకొని దేనిని తీసుకువెళ్ళక ప్రభు మీద ఆధారపడి పరిచర్య చేసి అభివృద్ధి చెందిన వారు చాలామంది ఉన్నారు. దయచేసి మీరు గమనించండి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఎందుకు ప్రభు వెండిని తీసుకెళ్ళవద్దన్నారు? ఎందుకు ప్రభు కర్రను తీసుకెళ్ళొద్దు అన్నారు? ఎందుకు ప్రభు జాలిని తీసుకెళ్ళవద్దు అన్నారంటే, వాటి వైపు కాక ప్రభు వైపు వారు చూసి ముందుకు సాగిపోవటానికి నేను ఒక దైవజనుడిగా అభినందిస్తున్నాను. ఈ వాక్యాన్ని చాలామంది అనుసరించి వారు బహుగా దీవించబడ్డారు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు ఏమంటా ఉన్నారంటే, 2 అంగీలు కూడా ఉంచుకొనవద్దు అంటున్నారు. మీరు ఏ ఇంటైతే ప్రవేశించారో ఆ ఇంటినే బస చేసి అక్కడి నుండి బయలుదేరండి అని ప్రభు చెప్తూ, మిమ్మల్ని ఎవరైతే చేర్చుకొనరో ఆ పట్టణము నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాద ధూళి దులిపడే వేడిని వారితో చెప్పెను. అంతటా శిష్యులు బయలుదేరి సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామాల్లో సంచారం చేస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నేను చాలా సందర్భాల్లో చెప్పిన మాట, సువార్త పరిచర్యకు మించిన పరిచర్య లేదు. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే, ఈరోజు చాలామంది సువార్తను ప్రకటించడానికి ఇష్టపడటం లేదు. రెండవ కారణం, సువార్తను ప్రకటిస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో అనవసరమైన వ్యతిరేకతకు భయపడి వెనుకంజ వేస్తున్న వారు చాలామంది ఉన్నారు. పౌలు అంటాడు, సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉందని. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, రండి, అనేక మందికి సువార్తను అందిద్దాం, అనేక మంది మధ్య సువాసనగా ఉందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రభువా, మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. వెండిని జాలిని చేతి కర్రను ఏది తీసుకుని వెళ్ళవద్దు అని శిష్యులకు చెప్పారు. ఈ మాట అనేక మంది జీవితాల్లో ప్రభావితం కలిగింది. అవునయ్యా, అనేక మంది రోగులను స్వస్థపరిచినట్లు అనేక గ్రామాలలో నీ శిష్యులు సువార్తను ప్రకటించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. మేము అనేక ప్రాంతాల్లో నీ సువార్తను ప్రకటించుటకు మీరు మమ్మల్ని బలపరిచి, మీరు మహిమ, మీరు ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.